మాజీ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల అనుమతితో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చారు. బోధన్లోని ఆచంపల్లిలో తల్లిని చివరి చూపు చూసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. కొంతకాలంగా షకీల్ దుబాయ్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్కైతే అనుమతి ఇచ్చారు. కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్లో ఉంటున్నారు. పలు కేసులు కూడా నమోదు కాగా ఆయనపై గతంలోనే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయి ఉన్నాయి. అయితే తల్లి అంత్యక్రియల తరువాత పోలీసులు షకీల్ను విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు రాజేష్. సుమతి, ఇప్పటికేళ్లకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇండియాకు వచ్చాడు. తన తల్లి మరణించడంతో అంత్యక్రియలకు పాల్గొనేందుకు హైదరాబాద్ కి ఎయిర్పోర్ట్ రాగానే పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా తన పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. అంత్యక్రియలకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతానికైతే షకీల్ బోధన్ కి వచ్చాడు. అచన్పల్లిలో జరుగుతున్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చాడు. ప్రస్తుతం తన స్వగృహంలో ఉన్నాడు. తన తల్లి చివరి చూపు చూసేందుకు వచ్చాడు. ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు మొదలుగా ఉన్నాయి. 5:30 తర్వాత నమాజు అయిపోయిన తర్వాత అంత్యక్రియలు పూర్తిగా ఉన్నాయి. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మరోసారి షకీల్ ను విచారించినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. పక్క ఇప్పటికే చాలా వరకు సీఎంఆర్ రైస్ కావచ్చు, లేకపోతే బ్యాంకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, వీటన్నిటిపై నోటీసులు జారీ చేశారు. తనకు సంబంధించిన ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఇండియాకు రావట్లేదు. దుబాయ్లో ఉంటున్నాడు. దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. తన తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చాడు. ప్రస్తుతానికైతే అంత్యక్రియలు పూర్తయ్యాక విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. షకీల్ మొత్తానికి ఇండియాకు చేరుకున్నాడు. అయితే తల్లి చివరి చూపు కోసం ప్రస్తుతం బోధన్లో ఉన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంత్యక్రియలన్నీ పూర్తయిన తర్వాత షకీల్ని తిరిగి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.